ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్ ఆన్లైన్. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఒక ఇష్యూ డిస్కస్ చేద్దాం మనం. అది ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. ఒక ఎంఓయు అలాగే మరొకటి వచ్చేసరికి ఇందులో ఉన్న విషయాల్లో ఇంకొక అంశం వచ్చేసరికినేమో కొత్తగా కొన్ని రకాల ప్రాజెక్టుల శంకుస్థాపన జరిగింది. వాటన్నిటిని కలుపుకొని హెడ్డింగ్ ఇచ్చాం. ఏమంటే చెక్ రిపబ్లిక్ పిఎం పీటర్ ఫియాలా రాజస్థాన్ సీఎంతో భేటీ అని ఇచ్చాం. ఇక్కడ సీఎంతో భేటీ ఇంపార్టెంట్ కాదు, కానీ కొన్ని ప్రాజెక్టులు యాక్సెప్ట్ అయినాయి అనమాట. అది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది అనుకున్నారు? ఇండియాలో ఇన్నోవేషన్స్కి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు 2015 నుంచి కూడా. ఎందుకంటే ఇండియన్ ఇన్నోవేషన్ పాలసీ 2015లో తీసుకొచ్చారు కాబట్టి. సో ఈ నవకల్పనల అభివృద్ధిలో భాగంగా భారతదేశం 2015లోనే ఏం తీసుకొచ్చింది? అటల్ ఇన్నోవేషన్ మిషన్ కూడా తీసుకొచ్చింది. ఇలాగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్లోనూ తర్వాత ఎక్కడ ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో కూడా ఇన్నోవేషన్కి అత్యధిక ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది గవర్నమెంట్. ఈ క్రమంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్స్లో ఏం చేస్తుంది? విదేశాలతో ఎంఓయూలు కుదుర్చుకుంటుంది. అంతర్జాతీయ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఎవరైనా ఉంటే వర్చువల్గా వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులకు డీల్ చేయొచ్చు, ముఖ్యంగా ఇన్నోవేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంత జరుగుతుంది ఇండియాలో కాబట్టి ఈ పాయింట్ని కరెంట్ అఫైర్స్గా తీసుకున్నాను ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి అక్కడ ఏం జరిగిందో చెబుతా చూడండి. చెక్ రిపబ్లిక్ కంట్రీ వచ్చేసరికినేమో యూరప్లో ఆస్ట్రియా దేశానికి పైన ఉంటుంది. అంటే ఆస్ట్రియా దేశానికి పైన ఉన్న చెక్ రిపబ్లిక్ దేశం చాలా చిన్న దేశం. ఓకే, దాని యొక్క పిఎం ప్రెజెంట్ ఎవరంటే పీటర్ ఫియాలా. సో ఈయన ఇండియా వచ్చారు లేటెస్ట్గా 1 డే బిఫోర్. వచ్చి రాజస్థాన్ వెళ్ళారన్నమాట. రాజస్థాన్లో కూడా ఎక్కడికి నిమ్స్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంది రాజస్థాన్లో, మెడికల్ జోన్కి సంబంధించి. సో రాజస్థాన్లో వచ్చేసరికినేమో ఈయన ఎక్కడికి వెళ్ళారంటే నిమ్స్ కాదు, ఇది మెడికల్ అంటే MIS నిమ్స్. రాజస్థాన్లో మెడికల్ సైన్సెస్కి అయితే అటెండ్ అయ్యారు. ఎవరు? పీటర్ ఫియాలా. సో అటెండ్ అయిన తర్వాత ఇక్కడ రాజస్థాన్లో నిమ్స్తో కలుపుకొని, ఇది ఒక యూనివర్సిటీ అండి, విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీతో కలుపుకొని కొత్తగా కొన్ని ఓపెనింగ్స్ చేశారు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, పీటర్ ఫియాలా రాజస్థాన్లోని నిమ్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఏం ఓపెన్ చేశారంటే మారిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం ఓపెన్ చేశారు? మారిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఓకేనా, ఈ పేర్లు ఒకటి ఉపయోగపడతాయి. సో మారిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏం ఓపెన్ చేశారని చెప్పుకున్నాం మనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కాకుండా రోబోటిక్స్, వీటిని ఓపెన్ చేశారు. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, 2012 రోబోటిక్స్ పాలసీ ఉంది, నానో టెక్నాలజీ పాలసీ ఉందని. సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తు రావాలా. సో మొత్తానికి దాంట్లో భాగంగానే ఇండియాలో వీటిని డెవలప్ చేద్దామని నిమ్స్తో కలుపుకొని ఇది ఓపెన్ చేశారు ఇండియాలో. ఎవరు? పీటర్ ఫియాలా. ఇది కాకుండా మరొకటి కూడా శంకుస్థాపన చేశారు ఆయన. దీన్ని ఓపెన్ చేశారు, మరొకటి శంకుస్థాపన చేశారు. ఏంటి ఆ సంస్థ చూద్దాం ఒక్కసారి. అది పీటర్ ఫియాలా, దాని పేరే పీటర్ ఫియాలా గ్లోబల్, పేరు రాస్తున్నా నేను, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్నోవేషన్. సో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్. దీన్ని ఆయన కాస్త ఏం చేశారు? శంకుస్థాపన చేశారు. ఇలా ఈ రెండింటిని కూడా పీటర్ ఫియాలా ఇండియాలో రాజస్థాన్ సీఎంతో భేటీ అయి ఈ రెండింటికి సంబంధించి ఇది అయితే ఓపెన్ చేశారు, సెకండ్ వన్ శంకుస్థాపన చేశారు. సో ఇక్కడతో ఈ అంశం అయిపోయింది కదా. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నా నేను. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఫ్రేమ్వర్క్. ఓకేనండి, ఒక నార్మల్ కరెంట్ అఫైర్స్ లాంటివి కాదు ఇవి, కొంచెం అడ్వాన్స్ ఉంటాయి. లాస్ట్లో స్టాక్ ఎలాగో చెబుతాం కదా, స్పోర్ట్స్ అవన్నీ కూడా. సో కొంచెం క్లారిటీగా నేర్చుకోవాలి మనం. ఇక్కడ స్టోరీ ఏంటంటే భారత్తో యూరోపియన్ యూనియన్ యొక్క ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఫ్రేమ్వర్క్ ఒక MOU జరిగింది. సో ఈ యొక్క MOU ప్రకారం ఏం జరిగిందో చూద్దాం మనం. జాగ్రత్తగా చూస్తే ఇండియాలో సెమీ కండక్టర్స్ ఎకో సిస్టమ్ డెవలప్ చేద్దామని. ఓకే, ఏంటది? సెమీ కండక్టర్స్
ఎకోసిస్టమ్ అంటే పర్యావరణం అనుకోవచ్చు. సో సెమీ కండక్టర్స్ పర్యావరణము ఇండియాలో డెవలప్ చేద్దామని యూరోపియన్ యూనియన్ అలాగే భారత్ కలిపి నిర్ణయించిన ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి. సెమీ కండక్టర్స్ ఎందుకు అవసరం, అసలు ఎందుకు ఇండియా ఈ మధ్యకాలం బాగా ఫోకస్ చేస్తుంది? గతంలో సెమీ కండక్టర్స్ ఇండియా మొత్తమే తీసుకున్నా కూడా బెంగళూరులో చాలా తక్కువ మొత్తంలో మాత్రమే తయారయ్యేవి. కానీ ఎప్పుడైతే కోవిడ్ తర్వాత చైనా బేసికల్గా ప్రపంచం మొత్తానికి సెమీ కండక్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. దక్షిణ కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, మలేషియా ఇవన్నీ సెమీ కండక్టర్స్ ఉత్పత్తి ద్వారానే ఏకంగా బాగా అభివృద్ధి చెందినాయి అన్నమాట. సో ఆ సెమీ కండక్టర్స్ తయారు చేయాలంటే కోర్ మెటల్ అవసరం కదా, అది భారత్ లాంటి దేశాల్లో పెద్దగా దొరకదు. సో అందరూ వీటి మీద డిపెండ్ అయిన తర్వాత అనుకోకుండా 2022లో చైనా సెమీ కండక్టర్స్ ఉత్పత్తి అనేది తగ్గించేసింది. దాంతో ఒకేసారి సెల్ ఫోన్లు, ఎందుకంటే వాటిని వాడతారు కదా, ఆ తర్వాత కంప్యూటర్స్, ఇలా టీవీలు, వీటి రేట్లు సడన్గా పెరగాల్సి వచ్చిందనమాట. ఎందుకని డిపెండ్ అవుతున్నాం కాబట్టి, అర్థమైంది కదా. సో ఇండియాలో దేశీయంగానే ఈ సెమీ కండక్టర్స్ అనేది ఉత్పత్తిని పెంచినట్లయితే ఫ్యూచర్కి బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో ఇండియాను ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో భాగంగా యూరోపియన్ యూనియన్ వచ్చి ఇండియాలో సెమీ కండక్టర్స్ సంబంధించి ఎకో సిస్టమ్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశారు. ఇది ఒక ఎంఓయూగా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. బెనిఫిట్ ఏంటి అసలు? ఇండియాలో సెమీ కండక్టర్స్ ఎకో సిస్టమ్ అంటే ఉత్పత్తికి, మార్కెటింగ్కి, ఓకేనా. సో వీటికి సంబంధించిన అవేర్నెస్, అవకాశాలు మొత్తం కల్పిస్తారు. దాన్నే సెమీ కండక్టర్స్ ఎకో సిస్టమ్ అని పిలుస్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయినట్లుంది కదా. నెక్స్ట్ వన్కి వస్తున్నాం. 16వ ఆర్థిక సంఘం కోసం పోస్టుల సృష్టికి మంత్రివర్గం ఆమోదం అని ఇచ్చారు. మనం ఇదే మంత్లో స్టార్టింగ్ వీక్లో చెప్పుకున్నాం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారు అని, ఓకేనా. అయితే అందులో మనం 2 విషయాలు మాట్లాడాము ఆ రోజు. ఏమని? 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ అయితే నియమించారు అని మాట్లాడుకున్నాం. ఎవరా చైర్మన్? అరవింద పనగారియా అని చెప్పేసి మాట్లాడామా లేదా? సో ఇలా ఫస్ట్ వన్ అయితే అయిపోయింది, ఆ రోజు మాట్లాడింది. ఇది కాకుండా సెకండ్ వన్కి వస్తే ఆ రోజే మాట్లాడాము ఈ యొక్క ఆర్థిక సంఘం కార్యదర్శి గురించి. కార్యదర్శిని కూడా నియమించారు అని చెప్పేసి. ఆయన పేరు వచ్చేసరికి ఆ రోజు చెప్పాను మీతో, ఏం పేరు అని చెప్పేసి, రిత్విక్ ఆర్ పాండే అని. ఆయన పేరు వచ్చేసరికి ఏంటది? రిత్విక్ ఆర్ పాండే. ఓకే, ఇప్పుడు ఇది పాత డేటా. మరి కొత్తగా ఏం జరిగింది? సో ఇది ఎలా అయితే ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం ఏర్పాటు చేస్తున్నారో, ఎవరు ఏర్పాటు చేసిన ఫైనల్గా అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుంది, రాజ్యాంగబద్ధ బాడీ కాబట్టి. పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ వన్కి వద్దాం చూడండి. ఇదే ఆర్టికల్ను బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కాస్త ఏం చేసింది? కొన్ని పోస్టులు, ఎన్ని పోస్టులు ఉండాలి, ఆర్థిక సంఘంలో మెంబర్స్ ఎంతమంది ఉండాలా, ఇదంతా కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏం కాదు, ఫిక్స్ అయి ఉండదు. ఏర్పాటు చేయడం ఒకటి మాత్రమే రాష్ట్రపతి యొక్క వృత్తి అన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇందులో ఈ 2 పోస్టులు కాకుండా ఇంకా కొన్ని పోస్టు క్రియేషన్కి సంబంధించి మంత్రివర్గ ఆమోదం లభించింది. అంటే ఆల్మోస్ట్ ఇంకో కొన్ని పోస్టులు ఉన్నాయి. అవేంటో పేర్లు ఇంకా ఫిక్స్ అవ్వాల. ఎందుకని? వాళ్ళు ఎవరు నియమిస్తారో మెంబర్స్ని సెలెక్ట్ చేయలేదు, కానీ పోస్టుల పేర్లు అయితే సెలెక్ట్ చేసి ఉంచారు. ఒకటి వచ్చేసరికినేమో ఈ ఆర్థిక సంఘానికి ఆర్థిక కార్యదర్శిని నియమించబోతున్నారట. సో ఆర్థిక కార్యదర్శి ఇతను కాకుండా ఇదే ఆర్థిక సంఘానికి వచ్చేసరికినేమో 2 జాయింట్ సెక్రటరీస్ని కూడా నియమించబోతున్నారు. ఓకేనా, జాయింట్ కార్యదర్శులని. ఇలా మొత్తం మీద ప్రెజెంట్ వరకు వచ్చేసరికినేమో ఒక చైర్మన్, ఒక కార్యదర్శి, ఒక ఆర్థిక కార్యదర్శి, 2 జాయింట్ సెక్రటరీలు మాత్రమే ఏర్పాటు అయ్యారు. మెంబర్స్ ఎంతమంది అనేది తర్వాత నిర్ణయిస్తే ఆ రోజు కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నా. బెంగళూరులో బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ. బేసికల్గా ప్రపంచంలో అత్యంత పెద్దవైనటువంటి విమానాలు తయారు చేసే సంస్థే బోయింగ్ సంస్థ. అంటే యుఎస్ఏ చెందినటువంటి సంస్థ కాస్త ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ వస్తుందన్నమాట. ఇండియాలో కూడా దేశీయ విమానయానం అంటే ఇండియా నుంచి విదేశాలకు కాకుండా ఇండియాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రావెల్ చేసేదాన్ని దేశీయ విమానయానం అంటామన్నమాట. అయితే ఈ దేశీయ విమానయానం అనేది భారతదేశంలో
రకరకాల స్కీములు తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ సెంటర్ని, ఈ బోయింగ్ కేంద్రం ఉంది కదా, ఇది పెద్ద విమానాలు తయారు చేస్తుంది కదా, అవేవో ఇండియాలోనే తయారు చేస్తే దేశీయంగా కూడా విమానాలు ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి తక్కువ డబ్బులకి ఇండియాలో ఉత్పత్తి అయినాయి కాబట్టి కొనుగోలుకి ఈజీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో భారత ప్రధాని మోడీ కాస్త బెంగళూరులో ఏం ఏర్పాటు చేశారనుకున్నారు? ఇంతకీ బోయింగ్ ఇండియా రాస్తున్నా చూడండి, ఏం ఏర్పాటు చేశారో. బోయింగ్ ఇండియా, ఆ తర్వాత ఇంకా క్లోజ్ అవ్వాలి మొత్తం కంపెనీ సిస్టమ్ పేరు, బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్. బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్కడ? బెంగళూరులో ప్రారంభించారు. దీనివల్ల ఏమవుతుంది? దేశీయంగానే బోయింగ్ విమానాలు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటో కూడా చెప్పారు. ఇదే సందర్భంలో పిఎం ఏం చెప్పారంటే 2014 నాటికి దేశీయంగా కేవలం వచ్చేసరికినేమో 70 దేశీయ విమానాశ్రయాలే ఉండేవట. అంటే అంటాం కదా మనము, లోకల్లో తిరిగే విమానాశ్రయాలు వేరు, అంతర్జాతీయ విమానాశ్రయాలు వేరు. కానీ 2014లో దేశంలో 70 దేశీయ విమానాశ్రయాలే ఉండేవట. ఇప్పుడు ఏకంగా ఈ రోజుకి అంటే సింపుల్గా చెప్పాలంటే 2024కి వచ్చేసరికినేమో ప్రెజెంట్ ఇండియాలో వసరు సుమారు డబల్ అయిపోయినాయి అంట. అంటే ఎన్ని ఉన్నాయనుకున్నారు? 150 దేశీయ విమానాశ్రయాలకు వచ్చినాయి. సో ఇన్ని ఏర్పడ్డాయి కాబట్టి ఆటోమేటిక్గానే ఎక్కువ విమానాలు అవసరం ఉంటాయి. సో వాటి ఉత్పత్తిని పెంచడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇదే సందర్భంలో ఇండియాకున్న మరో గ్రేట్నెస్ చెప్పారు పిఎం. ఏం చెప్పారంటే ఓవరాల్గా పైలట్స్ ఉంటారు కదా విమానం నడిపే వాళ్ళు, వాళ్ళల్లో 15% మంది మహిళలే ఉన్నారు ఇండియాలో పైలట్స్ కింద అని చెబుతున్నారు. ప్రపంచం యొక్క యావరేజ్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ అని చెబుతున్నారు. సో ఇదంతా కూడా కరెంట్ ఇష్యూ. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం. ఇది హెపటైటిస్ అనమాట. ఓకే, హెపటైటిస్ ఏ టీకా. జనరల్గా మనకు తెలుసు కాలేయానికి సంబంధించిన వ్యాధి హెపటైటిస్ అని. అందులో హెపటైటిస్ ఏ ఉంటుంది, హెపటైటిస్ బి ఉంటుంది, హెపటైటిస్ సి అని 3 రకాల వ్యాధులు ఉంటాయి. సింపుల్గా చెప్పండి కాలేయ క్యాన్సర్స్ అని పిలవచ్చు వాటిని మన సింపుల్గానే. అయితే భారతదేశం లాంటి దేశాల్లో ఇవి ఎక్కువ వస్తాయి కేసెస్. ఎందుకని? హెపటైటిస్ ఎలా వస్తుంది తెలుసు అనుకుంటా కదా, అపరిశుభ్రత మెడికల్ కేర్ వల్లనే వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలని మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ సరిగ్గా వాతావరణం క్లీన్ చేసి లేదనుకోండి, వెళ్ళింది ఒక వ్యాధికి అయితే వచ్చేది హెపటైటిస్. వాడిన ఇంజెక్షన్స్ మరలా వాడినా కూడా హెపటైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా అపరిశుభ్రత మెడికల్ కేర్ వల్ల ఎక్కువగా వస్తుంటుంది. కొంతమంది జెనెటికల్గా కూడా వస్తుంది. ఏంటది? హెపటైటిస్ అనే వైరస్. సింపుల్గా చెప్పాలంటే హెపటైటిస్ అనేది ఒక వ్యాధి. అదేంటది? కాలేయానికి సంబంధించింది. అయితే వీటికి సంబంధించి మరలా ఏబిసి ఉన్నాయి కదా. హెపటైటిస్ బి అనేది సాధారణ కాలేయ క్యాన్సర్. సో దాన్ని ఇండియాలో ఇప్పటికే శాంతా బయోటెక్నిక్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. తయారు చేసింది టీకా ఉపయోగిస్తున్నాం ఎప్పటి నుంచో. సో పెద్ద ప్రాబ్లం లేదు. హెపటైటిస్ సి ఒకటి, హెపటైటిస్ ఏ ఒకటి చాలా కష్టం. 2020కి గాను హెచ్బిఏ అంటారు దాన్ని, హెపటైటిస్ ఏని. సో ఈ హెచ్బిఏకి సంబంధించి వ్యాక్సిన్ టీకాకు సంబంధించి ఫార్ములా కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ కూడా లభించింది ఇద్దరికి. అంటే అంత ఇంపార్టెంట్ హెపటైటిస్ ఏ అనేది. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ కింద ఒకే రూపంలో ఉండదు. ఆ యొక్క హెపటైటిస్ ఏ అనేది మార్పులు చెందుతుంది కాబట్టి టీకా కనిపెట్టలేకపోయారు. కానీ లేటెస్ట్ అందుబాటులోకి వచ్చింది టెక్నాలజీ. ఈ సందర్భంలో దేశీయంగానే ఒక కంపెనీ టీకాను తయారు చేసేసింది హెపటైటిస్ ఏకి. ఇక్కడ నుంచి విదేశాల నుంచి దిగుమతి అవసరం లేదు హెపటైటిస్ ఏ టీకా కోసమని. ఇంతకీ ఎవరు తయారు చేశారు హెపటైటిస్ ఏకి టీకాని చూద్దామా ఒకసారి. ఎవరు తయారు చేశారంటే పేరు చెబుతున్నా చూడండి, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్. సంస్థ పేరేంటది? ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్. ఓకేనా? సో ఈ సంస్థ తయారు చేసింది ఈ టీకాని. సో పక్కన పెడితే ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా కూడా. అయితే ఈ టీకాకు సంబంధించి మనము ఒక పేరు పెట్టారు, ఆ పేరు తెలుసుకోవాలి మనం. ఆ పేరు ఏంటంటే హౌష్యూర్ బ్రాండ్ అట. సో హౌష్యూర్
బ్రాండ్ పేరు ఇది. ఇక నుంచి ఆ టీకా ఈ పేరు మీద రాబోతుంది మార్కెట్లోకి. అయితే ఈ టీకాకు ఆల్రెడీ క్లినికల్ పరీక్షలు అయిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది క్లినికల్ టెస్ట్లు అంటే ఏంటో, ఎందుకంటే మీరంతా బాగా చదువుకుంటారు కాబట్టి. క్లినికల్ టెస్ట్లు అంటే ఏదైనా టీకాని డైరెక్ట్గా తీసుకొచ్చే ముందు, అప్రూవల్ ఇచ్చే ముందు కొంతమంది ఎవరైతే ఆ టీకాను మా మీద ప్రయోగం చెయ్యండి అని యాక్సెప్ట్ చేసి వాంటెడ్గానే వాలంటీర్ల కింద వెళ్ళి వాళ్ళ మీద ప్రయోగాలు చేయించుకుంటారో వాళ్ళ మీద చేసే ప్రయోగాలను క్లినికల్ టెస్ట్లు అంటారు. యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మార్కెట్లో తీసుకొస్తారు 1 year తర్వాత. సో క్లినికల్ టెస్ట్లు కూడా అయిపోయినాయి అంటే దీనికి సంబంధించి. ఆ తర్వాత ఈ టీకాలు 2 డోసులు ఉంటాయని చెబుతున్నారు. డోసు 1 వచ్చేసరికి 12 నెలల లోపు ఇవ్వాలా. సో డోసు 1 వచ్చేసరికినేమో డోసు 1 వచ్చేసరికి 12 నెలల తర్వాత ఇవ్వాలండి. ఇది డోస్ 1. ఇంకా డోస్ 2 ఉంటుంది కదా, మరొక డోస్ వచ్చేసరికినేమో ఎప్పుడు ఇవ్వాలంటే ఆ తర్వాత 6 నెలలకి. 12 నెలలు అయిపోయిన తర్వాత మరొక 6 నెలల కంటే 18 నెలల తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఈ యొక్క టీకాని. ఇది మరొక స్టోరీ అన్నమాట. నెక్స్ట్ వన్కి వస్తున్నా నేను, విద్యుత్ మొక్కలు అని. నిజంగా మొక్కలు కాదు, అవి పరికరాలు. ఓకే, ఎక్విప్మెంట్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలను పిలవచ్చు. అవి ఏం చేస్తాయి అనుకున్నారు? ఆ టైప్ ఆఫ్ పరికరాలు అనేవి సేమ్ మొక్కలా కనిపిస్తాయి కానీ మొక్కలు కాదు. అవి ఏం చేస్తుంటాయంటే గాలిలా మూవ్ అవుద్ది కదా, ఫ్యాన్లా తిరగదు. ఇది జస్ట్ ఒక మొక్కలాగా సేమ్ ఆకులు అంతా ఉంటాయి కానీ అవి నిజమైన ఆకులు కావు. అవి ఓకే, రకరకాల మెటల్స్. అవి ఏం చేస్తా అనుకున్నారు? గాలి కదులుతున్నప్పుడు గతిశక్తి ఉంటుంది కదా, ఆ గతిశక్తిని ఒడిసి పడతాయి, దాని ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి, విద్యుత్తుని. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వర్షం పడుతున్నప్పుడు కూడా వాటర్ మాలిక్యూల్స్ ఫోర్స్ని గ్రహించుకొని ఇవి శక్తిని ఉత్పత్తి చేస్తాయట. ఇంతకీ ఈ టైప్ ఆఫ్ వాటిని ఎవరు తయారు చేశారు? ఇంతకీ తయారు చేసింది అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం, యుఎస్ఏలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మొక్కల్ని తయారు చేశారు. వాటికి మరలా పేర్లు పెట్టారు వాళ్ళు. గాలి ద్వారా శక్తిని గ్రహించే మొక్కకు ఒక పేరు, వాటర్ ద్వారా మరొక పేరు పెట్టారు. ఇప్పుడు గాలి ద్వారా శక్తిని గ్రహించే మొక్కకు ఏం పేరు పెట్టారో చూద్దాం మనం. వాటి పేరు వచ్చేసరికినేమో ఇంతకీ ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్. ఏం పేరు ఇది? గాలి ద్వారా ట్రిబో ఎలక్ట్రిక్, ఓకేనా, నానో జనరేటర్. ఇది ఒకటనమాట, ఫస్ట్ వన్ నానో జనరేటర్. ఇక సెకండ్ వన్కి వచ్చేద్దాం మనం. ఇది వచ్చరికి ఎయిర్కి సంబంధించి కదా. సెకండ్ వన్ వచ్చరికినేమో అదేం జరుగుతుంది అనుకున్నారు? ఇంతకీ అది డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ గ్రహిస్తుంది అంటే వాటర్ ద్వారా కాకుండా. సో సోలార్ ఎనర్జీ ద్వారా గ్రహించే పరికరం పేరు వచ్చరికినేమో ఏం పెట్టారంటే వాళ్ళు సింపుల్గా చెబుతున్నారు చూడండి. ఇది ఏంటి? ఎయిర్ ద్వారా, తర్వాత సోలార్, అలాగే వాటర్, రెండు కలుపుకొని తీసుకోవచ్చు. అయితే సోలార్ అనేది ఇప్పటికే ఆటోమేటిక్ రకరకాల టెక్నాలజీ ఉంది, ఇది మేజర్గా వాళ్ళు పరిగణించడం లేదు. వాటర్ మేజర్గా పరిగణిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక పరికరం ఉందంటే దాని పేరు ఏంటంటే డ్రాప్లెట్ బేస్డ్ ఎనర్జీ జనరేటర్. ఏం పేరు అది? డ్రాప్లెట్ బేస్డ్ ఎనర్జీ జనరేటర్. ఇలా ఈ విధంగా కూడా విద్యుత్తుని ఉత్పత్తి చేయబోతున్నారు. ఇప్పటికే ప్రయోగాలు అయిపోయినాయి, తయారు చేస్తారు కూడా. ఇక్కడతో ఈ కంటెంట్ కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ వన్కి వచ్చేద్దాం మరో కంటెంట్ గురించి. అది ఏంటో చూద్దామా? ఎస్, శ్రీజాకు టీటీ అంటే టేబుల్ టెన్నిస్ టైటిల్ అని అర్థం. టీటీ టైటిల్ అంటే అసలు ఇక్కడ ఏం జరిగిందో చూద్దామా? లేటెస్ట్గా ఒక టేబుల్ టెన్నిస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగింది. దాని పేరు ఏంటంటే ఫెడరర్ కార్పస్ క్రిస్టీ. ఓకేనా, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పేరేంటి? ఫెడరర్ కార్పస్ క్రిస్టీ అనేది టేబుల్ టెన్నిస్ యొక్క టోర్నమెంట్ పేరు. ఈ టోర్నమెంట్లో తెలుగు మహిళ అనేటువంటి ఆమె పేరు ఆకుల శ్రీజ. ఓకే, సో ఈమె వచ్చేసరికి ఫైనల్లో అమెరికా ఉమెన్ పైన విన్ అయ్యారు. అంటే ఫైనల్లో ఈమె ఇంతకీ ఎవరిపైన విన్ అయ్యారో చూద్దామా? ఎస్, యుఎస్ఏకి చెందినటువంటి పేరు లిలీ జాంగ్. ఆమె పేరు లిలీ జాంగ్ పైన విన్ అయ్యారు ఫైనల్లో. ఇలా కొత్త సంవత్సరంలో ఒక అంతర్జాతీయ టైటిల్తో ఆకుల్ శ్రీజా వచ్చరికినేమో ఈ ఈయన ప్రారంభించింది. ఇక్కడతో ఈ విషయం కూడా కంప్లీట్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూద్దామా మనం? ఎస్, నెక్స్ట్ వన్ వచ్చరికి అమెరికాలో పాఠశాలలో హిందీ. అయితే లేటెస్ట్గా అమెరికాలో వచ్చరికి కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలోని
ఏంటవి స్కూల్స్లో హిందీని కాస్త 2024-25 విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రపంచ భాషగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఓకేనా? అయితే ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో నివసిస్తున్నారు భావిస్తున్నారు కాబట్టి ఇక నుంచి వాళ్ళ సబ్జెక్ట్స్ మొత్తం ఏం మార్చరు కానీ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ మాత్రం హిందీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇష్టం ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే ఆ 2 స్కూల్స్లో మాత్రమే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ స్కూల్ పేర్లు ఏంటో తెలుసుకుందాం మనం. ఎస్, ఆ స్కూల్ పేర్లు ఒకటి వచ్చేసరికినేమో హార్నర్ మిడిల్ స్కూల్. ఏం స్కూల్ అది? హార్నర్ మిడిల్ స్కూల్. ఇది ఫస్ట్ వన్. ఇది కాకుండా మరొక స్కూల్ కూడా చెప్పుకున్నాం కదా హిందీని ఇంట్రడ్యూస్ చేసేది. ఆ స్కూల్ పేరు మాట్లాడుతున్నా నేను, ఇర్వింగ్టన్ హై స్కూల్ అనమాట. ఏం హై స్కూల్ అది? ఇర్వింగ్టన్ హై స్కూల్. ఇలా ఓవరాల్గా ఈసారి అమెరికాలో కూడా హిందీ ప్రపంచ భాషగా ఇంట్రడ్యూస్ అవుతుంది. కావలసిన వాళ్ళు అది కూడా లాంగ్వేజ్గా తీసుకోవచ్చు. ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్కి వస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద ఓడ. ఇది మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఈ ఓడ వచ్చరికినేమో యుఎస్ఏలో తయారు చేశారు ఈ ఓడని. ప్రధానంగా ఈ ఓడ అప్పుడెప్పుడో మునిగిపోయిన టైటానిక్ కంటే కూడా 5 రెట్లు పెద్దది ఈ ఓడ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఈ ఓడ విశిష్టతలు ఏంటో నేర్చుకుందాం మనం. ఒకసారి చూడండి, ఈ ఓడకి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే ఏంటిది? ఐకాన్ ఆఫ్ ది సీస్. ఆ ఓడ పేరు ఐకాన్ ఆఫ్ ది సీస్. ఇది ఆ ఓడ పేరు అనమాట. ఆ తర్వాత చూద్దాం ఈ ఓడ యొక్క విశిష్టతలు ఏంటో, గొప్ప విషయాలు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి కాబట్టి. ఈ ఓడ విశిష్టతలు ఏంటంటే మొత్తం ఎన్ని అంతస్తులు అనుకున్నారు? 20 అంతస్తులు కలిగింది ఈ ఓడ. అది కాకుండా ఈ ఓడ పొడవు వచ్చేసరికినేమో ఎంత అంటే 365 మీటర్స్ అనమాట. అది కాకుండా ఈ ఓడ యొక్క గదులు ఎన్ని ఉన్నాయంటే ఏకంగా 2805 గదులు ఉన్నాయి ఈ ఓడలో. ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ విశిష్టతలు ఉన్నాయి దీనికి సంబంధించి. అది ఏంటంటే బరువు 2,50,800 టన్నులు అంట. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి. అదేంటంటే ఇది మొత్తం ప్రయాణికుల సామర్థ్యం 7,600. ఇందులో పనిచేసే స్టాఫ్ ఎంత అనుకున్నారు? 2,350 మంది స్టాఫ్ పని చేస్తారట. ఇక నెక్స్ట్ వన్, అసలు ఈ ఓడని ఎంత ఖర్చు పెట్టి నిర్మించారు? 16,624 కోట్లు పెట్టి నిర్మించారు ఈ ఓడని. ఇది కాకుండా నెక్స్ట్ మాట్లాడుతున్నాను, ఈ ఓడని ఎవరు నిర్మించారు అని చెప్పేసి. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఎవరది? రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకేనా? ఇది నిర్మించింది. ఇక ఫైనల్గా వచ్చేద్దాం మనం. ఈ ఓడలో వాడే ఇంధనం ఏంటో లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ను వాడుతారట, సహజ వాయువుని. సో ఇక్కడతో మనకి ఈ కంటెంట్ కంప్లీట్. సో ఓవరాల్గా అంత స్టాక్ డేటా ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్కి వచ్చేస్తున్నా నేను. గోల్ఫ్ క్రీడాకారుడు జాక్ బుర్క్ 100 ఏళ్ల వయసులో మృతి అని చెప్పేసి. అమెరికాలోని టెక్సాస్కి చెందినటువంటి ఈ లెజెండ్, గోల్ఫ్ లెజెండ్ లేటెస్ట్గా చనిపోయాడు. అతని యొక్క ఎంత ఏజ్లో? 100 సంవత్సరాల వయసులో. ఇతను చనిపోయాడని చెప్పేసి ఎవరు నిర్ధారించారనుకున్నారు? ఇంతకీ వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ నిర్ధారించింది. ఇతను చనిపోయాడని చెప్పేసి వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ నిర్ధారించింది. ఎందుకు నిర్ధారించింది అనుకున్నారు? ఈయన వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో మెంబర్ కాబట్టి. ఓకేనా? హాల్ ఆఫ్ ఫేమ్లో మెంబర్ కాబట్టి. ఇతను యుఎస్ఏలోని టెక్సాస్కి చెందినటువంటి వ్యక్తి. అయితే ఎందుకు ఇతను లెజెండ్ అంటారు అనుకున్నారు? ఇతను గోల్ఫ్కి సంబంధించి ఎన్నో టోర్నమెంట్లు అయితే ఇతను ఏర్పాటు చేశాడు, ఎన్నో కప్పులు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇతన్ని లెజెండ్ అని పిలుస్తున్నాం. ఇక్కడతో చాలు ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్కి వద్దాం మనం. నెక్స్ట్ వన్ చూద్దామా? 19వ అలీనోద్యమ సదస్సు. సో ఒకసారి డిస్కస్ చేస్తే ఇటీవల 19వ అలీనోద్యమ సదస్సు వచ్చేసరికినేమో
ఆఫ్రికాలోని ఉగాండా దేశం మనందరికీ ఐడియా ఉంది కదా. సో ఆ ఉగాండా దేశంలోని సింపుల్గా చెప్పండి క్యాపిటల్ కంపాలాలో జరిగింది ఈ 19వ నాన్ ఎలిగెంట్ మూమెంట్ యొక్క సదస్సు. అయితే ఈసారి సదస్సుకు భారత్ నుంచి అటెండ్ అయ్యారంటే పిఎం అటెండ్ అవ్వలేదు, ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. జయశంకర్ అటెండ్ అయ్యారు, విదేశీ వ్యవహారాల మంత్రి అన్నమాట. అయితే ఒకసారి ఇందులో కొత్తగా నిర్ణయాలు ఏం తీసుకోలేదు, కానీ ఒక థీమ్ అయితే ఉంటుంది కదా వీటికి. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటో చూద్దామా? చూసేసినట్లయితే ఒకసారి చూడండి, థీమ్ రాస్తున్నా ఇక్కడ మీకు. థీమ్ వచ్చేసరికి డీప్నింగ్ కోఆపరేషన్. ఓకేనా, డీప్నింగ్ కోఆపరేషన్. ఎస్, నెక్స్ట్ ఇంకా ఉంది థీమ్ వచ్చేసరికి ఫర్ షేర్డ్ గ్లోబల్ ఎఫ్లెన్సెస్. సింపుల్గా చూడండి రాస్తున్న AFFLUNC ఎఫ్లెన్స్. సో ఇది వచ్చేసరికి ఈ ఇయర్ 19వ సదస్సు యొక్క థీమ్. సో మొత్తానికి థీమ్ పక్కన పెట్టినట్లయితే ఒక్కసారి మనం చూద్దాం, చూడండి స్టోరీ ఏంటనేది. స్టోరీ వచ్చేసరికి 1955లో బాండింగ్లో జరిగిన సదస్సు, దీన్నే బాండింగ్ కాన్ఫరెన్స్ అని పిలుస్తారు. సో ఆ బాండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా అప్పుడు ప్రధానంగా 5 దేశాల ప్రధానమంత్రులు లేదా దేశాధినేతలు కలిసి ఇటువంటి నామ్ ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు. నామ్ అంటే ప్రచ్ఛన్న యుద్ధంలో ముఖ్యంగా మనకు తెలుసు, డైరెక్ట్గా సెకండ్ వరల్డ్ వార్ 2 గ్రూపులు విడిపోయింది ప్రపంచం. ఇటువైపు వీళ్ళు వార్సా ఒప్పందంలో చేరితే సోవియట్ రష్యాకు అనుకూలంగా ఉన్నట్టు, నాటోలో చేరితే యుఎస్ఏకు అనుకూలంగా ఉన్నట్టు, రెండింట్లో చేరకుండా ఓకే ఇండివిజువల్గా ఉండే దేశాల సమూహమే నామ్ ఏర్పడదామని చెప్పేసి 1955లో నిర్ణయించారు. ఇప్పటికీ ఈ నామ్లో మొత్తం 120 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకేనా. సో ఇది కాకుండా ఈ నామ్ గురించి మాట్లాడితే ఇది 1955లో ఏర్పాటు అవ్వలేదు. 55 బాండింగ్ కాన్ఫరెన్స్ ప్రకారం 1961లో అది కూడా ఎక్కడ ఏర్పాటు చేశారనుకున్నారు? యుగోస్లావియా ఉంటుంది కదా, యుగోస్లావియా దేశంలోని బెల్గ్రేడ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు నామ్ని. ఇలా అప్పటి నుంచి ఇప్పటికి ఇది 19వ సదస్సు అనమాట నామ్కు సంబంధించి. ఇక్కడతో ఈ స్టోరీ కంప్లీట్. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ గ్రాండ్ ప్రిక్స్లో రెజ్లర్ రవికుమార్కు కాంస్యం. ఎస్, మనకు తెలుసు ఈయన టోక్యో ఒలింపిక్స్లో కూడా ఏం గెలిచారని చెప్పేసి, టోక్యోలో ఒలింపిక్స్లో కూడా రజతమే గెలిచారు. ఈయన విభాగం మనందరికి ఐడియా ఉండే ఉంటుంది, 61 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేస్తారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత పూర్తిగా గాయాల వల్ల దూరం అయిపోయిన వ్యక్తి కాస్త మరలా ఈ ఫ్రాన్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీ ద్వారా మరలా రజతం గెలుస్తారు, కాంస్యం గెలిచి ఈ టోర్నీలో రీఎంట్రీ ఇచ్చారనమాట. సో ఇలా చూసుకుంటే మనం టోక్యో ఒలింపిక్స్లో ఇక్కడ రజతం అయిపోయింది కదా, ఇప్పుడైతే కాంస్యం గెలిచారు ఈయన. సో ఇక్కడతో ఈ స్టోరీ చాలు. ఇలా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఉన్న మ్యాటర్ అంతా అయిపోయింది. మరలా రేపటి కరెంట్ అఫైర్స్లో రేపు కలుద్దాం. ఓకేనా మరి, థ్యాంక్ యూ.